నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో గల చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల్లో ఉండే సుమారుగా 1000 మంది ఆటో డ్రైవర్లు ధర్నాకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 4 మండలాల నుండి ఆటో వర్కర్స్ యూనియన్ పాల్గొన్నారు. చీపురుపల్లి 3 రోడ్ల కూడలి నుండి ర్యాలీగా బయలుదేరి గాంధీ విగ్రహం వరకు వెళ్లి 3 రోడ్ల వద్దకు వచ్చి ధర్నా నిర్వహించారు. వైసీపీ పార్టీ వైసీపీ నుంచి వచ్చాను. తప్పు ఎవరు చేసినా తప్పే. మా బాధ లేదు, మా ఆటో డ్రైవర్ వెళ్తుంటే తాడుకోవచ్చు. నేను తాడుకు మాకు వచ్చేస్తాడు కాదు. రాజకీయం అనేది మా బాధ చెప్పుకోవడానికి రాదు. చేస్తాను అందులో ఎంటర్ అవ్వగలరు కదా ఎవరైనా. మనమా ఇప్పుడు ఇవ్వలేను సార్. ఇప్పుడు అనంతలు వచ్చారు. పార్టీ ఫీలింగ్ ఉంటుంది. మా ఆటో దారుణాలు లేదు. మీరు పర్మిషన్ కూడా లేదు. కావాలా మాకు డబ్బులు రావాలి. రాజకీయాలు పెట్టాలి చేస్తారు కానీ దానికి పొందంటారు డ్రైవర్. రాజకీయ కోరికలు పెట్టిస్తే మధ్యలో కోరికలు మామూలు శాతం కష్టపడండి. పేరు చెప్పి ఫ్రీ బస్సు ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తుందో దాని ద్వారా ఆటో కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్త్రీ శక్తి పథకానికి ఫ్రీ బస్కి మేమే వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్షేమం అమలు చేయాలంటే వాళ్ళకి ఫ్రీ బస్సు అమలు చేసేటప్పుడు ఆటో, క్యాబ్ మొత్తం మొదలైన రవాణా రంగంలో పనిచేస్తున్న ఈ కార్మికులకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలని ముందు ఆలోచన చేయాలి. ఆ విధమైన ఆలోచన చేయకుండా ఈరోజేమో ఫ్రీ బస్ పెట్టడం వల్ల మొత్తం ఆటో కార్మికులందరూ ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా కిస్తీలు కట్టలేక అది కూడా పాతకాలం నాటున్న ఆటోలు బాగు చేయించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు చీపురుపల్లి, మెరకముడిదాం మండలం 4 మండలాల ఆటో కార్మికులందరం ఇవాళ రోడ్డు ఎక్కడం జరిగిందండి. ఈ రోడ్డు ఎక్కడానికి కారణం ఉచిత బస్సు పెట్టడం వల్ల మా ఆటో డ్రైవర్ కార్మికులందరం రోడ్డును పడ్డాం. ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు మా ఆటో డ్రైవర్లు చాలామంది రోడ్డును పడ్డారు. తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. నాకంటే ఏడుపు వస్తుంది నిజంగా. ఎందుకంటే నేను అనిపించాను, నాతో పాటు నా వెనకాల కార్మికులు చాలామంది, నేను ఒక స్టాండ్ ప్రెసిడెంట్గా నాతో పాటు ఉంటున్న ఇంచుమించుగా నా స్టాండ్లో 60 మంది సభ్యులు ఉన్నారు. 60 మందిలో 35 మంది సభ్యులు రోజు పూట గడవని పరిస్థితిలో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అటువంటి కార్మికులు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారండి. అటువంటి కార్మికులు అందరినీ ఆదుకోవాలంటే గవర్నమెంట్ ఈ ఫ్రీ బస్ అనే పథకాన్ని, మేము ఫ్రీ బస్కి వ్యతిరేకం కాదు, మహిళల కోసం ప్రత్యేక బస్సు వేయండి, మహిళల కోసం ప్రత్యేక బస్సు నడపండి. అంతే తప్ప ఈ ఫ్రీ బస్సు పెట్టి అన్ని బస్సుల్లో ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మీ అందరం చాలా రోడ్డును పడిపోయాము. అలాగే మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా గురించి ఆలోచించి, మా కార్మికుల కోసం ఆలోచించి దయచేసి ఈ ఫ్రీ బస్సుని కొంచెం ఆలోచించి దానికోసం మహిళల కోసం ప్రత్యేక బస్సు వేయమని చెప్తున్నాం. ప్రత్యేక బస్సు, అంతే తప్ప అన్ని బస్సులు ఫ్రీ అవ్వద్దండి. మాలాంటి కార్మికులు ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్లో 5,70,000 మంది ఉన్నారండి. 5,70,000 మంది కుటుంబాలు రోడ్డును పడిపోతాయండి. వాళ్ళ భవిష్యత్తు ఎటువైపు దారి తీస్తుందో తర్వాత మీరే బాధ్యులు. మా కుటుంబం, మా పిల్లలు అందరూ. నమస్కారం.